కేస్ అనేది నౌన్కి సేమ్ ఉంటుంది. ఎవరు టూ, నిహాల్ అండ్ ఐ. ఓకేనా. సో టూ అనేది ఇక్కడ ప్రెపోజిషన్. చూడండి, మనకి వర్బ్ వచ్చిన తర్వాత ఆబ్జెక్టివ్ కేసులో ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్సే రావాలి, లేదా ప్రెపోజిషన్ తర్వాత కూడా ప్రొనౌన్స్ కనుక వస్తే, ఓకేనా, ప్రొనౌన్స్ కనుక వస్తే అవి కూడా ఆబ్జెక్టివ్ కేసులోనే ఉండాలి. ఓకేనా. టూ, ఓకేనా. సో నిహాల్ ఇది ఇంకెవరు తీసుకున్నారు, అండ్ ఐ. ఓకేనా. సో ఇప్పుడు ప్రెపోజిషన్ తర్వాత ఏది రావాలి, ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్ రావాలి. ఐ అనేది సబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ప్రొనౌన్, అంతే కదా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి, నిహాల్ అండ్ మీ. మరి నిహాల్ని ఎందుకు మనం చేంజ్ చేయలేము, నిహాల్ అనేది నౌన్. మనం ఇక్కడ ప్రొనౌన్స్కే డిఫరెంట్ కేసెస్ ఉంటాయి, నౌన్స్కి ఉండవు, నౌన్స్కు సేమ్ ఉంటుంది. ఓకే. సో నిహాల్ అండ్ మీ అని రావాలి, ఐ అనేది వచ్చింది. అంటే పార్ట్ బిలో ఎర్రర్, పార్ట్ సిలో ఎర్రర్ ఉంది.